ఫాదర్స్ డే అంటే ఫాదర్ అనేది అందరూ చెప్పినట్టే రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ గర్ల్ అదే డాటర్. ఎందుకంటే మదర్ ఎంత చూసినా కానీ ఫాదర్ని చూస్తే నేర్చుకుంటారు పిల్లడు. ఆ ఫాదర్ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏమేమి ఇస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అనేది పిల్లలు ఫాదర్ని చూస్తే ఇంట్లోనే నేర్చుకుంటారు. తల్లిదండ్రులకి ఫాదర్కి ఏం చెప్పేదంటే ఫాదరు మనకి తెలియకుండానే కష్టపడుతూ పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటనేది చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఎడల్ట్ స్టేజ్ దాటిపోయిన 25 years 20 years దాటిన తర్వాత దే విల్ రికగ్నైజ్ మై ఫాదర్ డెడికేషన్, ఇలా చేశాడు, ఇలా కష్టపడ్డాడు అనేది అప్పుడు రికగ్నైజ్ అవుతారు. కానీ ఆ స్టేజ్కి తేవడానికి ఫాదరు చాలా కష్టపడుతూనే ఉంటాడు. ఎన్నో మీరు చూస్తుంటారు సినిమాల్లో కానీ, బయట పోస్టర్స్ కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ ఏదైనా ఫాదర్స్ సంబంధించిన రోల్స్ ఎలా ఉంటాయనేది చూస్తూనే ఉంటారు. మనం ఒకటే చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఫాదర్గా పిల్లలకి కేర్ అంటే ఏం చూసుకోవాలి, ఎలా చూసుకోవాలంటే పాటు మనం వాళ్ళకి ధైర్యం ప్లస్ సమాజంలో ఎలా ఉండాలని కూడా చెప్పాలి. ఈ రోజుల్లో ఎలా తయారంటే టీచర్ కొద్దిగా పట్టణంలోనే వచ్చి ఎందుకు కొట్టారు, మా పిల్లల్ని ఎందుకు కొట్టారు, ఎందుకు చేశారని అనే కన్నా ఒక్కసారి ఆలోచించి ఎందుకు కొట్టాల్సి వచ్చింది టీచరు, ఏ తప్పు చేస్తే టీచర్ కొట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆ స్టేజ్ తీసుకొచ్చారు మా పిల్లడు అనేది ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మా ఫాదరు ఎంతో స్ట్రిక్ట్గా, అంటే ఈవెన్ నేను బయటకు వెళ్ళడానికి కూడా ఈవెన్ 5-6 దాటిందంటే 6 PM అంటే బయటకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చేవారు. కానీ ఈరోజు ఎంత టైం అయినా కానీ సరేలే ఏం కాదు అనుకుంటున్నాం. కానీ అసలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. వాళ్ళ స్టేజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి కేర్ ఇవ్వాలి, దాంతోపాటు లవ్ ఇవ్వాలి, దాంతోపాటు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళు మనం ఏం చేస్తాం ఏంటనేది వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోలేదు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఈ కేర్ ఇవన్నీ ఇవ్వడంతో పాటు జాగ్రత్త పడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎదిగే స్టేజ్లో మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచి స్టేజ్కి ఇదవుతుంటారు. పిల్లలు యూజువల్గా ఇప్పుడు అలవాట్లు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, కంటిన్యూస్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ ఫోన్ అంటే కొద్దిసేపు వాళ్ళకి చెప్పే విధానం బట్టి, లేకపోతే ఏంటంటే సైకలాజికల్ డిప్రెస్ అవుతూ ఉంటారు. మనం చెప్పే విధానం బట్టి వాళ్ళకి కొద్దిసేపు చూసిన తర్వాత అలా చెప్పడం ఒకటి. దాంతోపాటు ఏమేమి చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎంత పక్కన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, బయట పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, తోటి విద్యార్థి, దాంతోపాటు పేరెంట్స్, దాంతోపాటు ఇంకా సమాజంలో ఎలా ఉండాలి కూడా యాజ్ ఏ ఫాదర్గా మనమే చెప్తూ ఉండాలి. ఫాదర్ రోల్స్ అన్ని కూడా ఫాదర్ చూసుకుంటేనే, మదర్ ఎంత చూసుకున్నా కానీ తన కేర్ వరకు ఇవ్వగలిగి తప్ప భయం, సమాజంలో ఎలా పెరగాలి, ధైర్యం, ఇవన్నీ కూడా ఫాదర్ దగ్గర నుంచే నేర్చుకుంటారు. ప్రతి స్టూడెంట్కి కూడా ఒకటే చెప్తున్నాను, ఫాదర్ నుంచి నేర్చుకోండి, ఫాదర్ని అడుగుతూ ఉండండి, ఏమేం చేయాలో చెప్తూ ఉంటారు. దాంతోపాటు మీరు చదువుతో పాటు జ్ఞానం, తెలివితేటలు, దాంతోపాటు బయట సమాజంలో ప్రవర్తన, మీ ప్రవర్తన క్యారెక్టర్, స్టడీతో పాటు క్యారెక్టర్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ కూడా ఎందుకు ఇస్తారు.